సీఎం చంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డిని వెంటాడుతున్న 6 నెంబర్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు కారణమవుతున్న 6 నెంబర్. ఇంతకీ ఆ 6 నెంబర్ కథ ఏంటో ఈ రోజు ద బ్యాక్ స్టోరీలో చూద్దాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వార్తావాణి. నేను మీ విజయ్ రెడ్డి. కొన్ని నెలల వ్యవధిలో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయి. రెండు రాష్ట్రాల్లో గత పాలకులు మార్చేందుకు 6 అనే సంఖ్య భారీ ప్రభావాన్ని చూపింది. ఇంతకీ ఏంటి ఆ 6 నెంబర్ అనుకుంటున్నారా? ముందుగా తెలంగాణ రాజకీయాల్లోకి వస్తే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 6 గ్యారెంటీల పేరుతో మేనిఫెస్టోను తయారు చేసి తాము అధికారంలోకి రాగానే ఇచ్చిన ఆ 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని విస్తృతంగా ప్రచారం చేసింది. ప్రజలు కూడా గత పాలకుడి మీద ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీని అధికారాన్ని కట్టబెట్టారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అన్ని మీరు చూస్తున్నవే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కారణమైన 6 గ్యారెంటీల అస్త్రాన్ని ఏపీలో కూటమి ఉపయోగించుకుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సూపర్ 6 పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇక్కడ కూడా ఆ 6 నెంబర్ కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేసింది. అయితే నాడు మంచి చేసిన ఆ 6 నెంబర్ ఇప్పుడు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలని ఇరకటంలోకి నెట్టుతుంది. ప్రతిపక్షాలకు ఈ 6 నెంబర్ ఒక అస్త్రంగా మారింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ఇరు రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్షాలు ప్రభుత్వాలపై నిప్పులు చెరుగుతున్నాయి. ఈ హామీలను అమలు చేయడంలో ఆలస్యం చేస్తున్న ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అంటే ఏపీలో కూటమి, తెలంగాణ సర్కార్లపై ప్రజల్లో కాస్త వ్యతిరేకత మొదలైంది. ముఖ్యంగా ఏడాది కాలంలోనే ఒక ప్రభుత్వంపై ఇంతలా వ్యతిరేకత రావడం అది తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీకే దక్కిందని చెప్పాలి. ఇక ఏపీలో సమయం తీసుకున్న సంక్షేమ పథకాలు మెల్లగా అమలు చేస్తుంది అక్కడి కూటమి సర్కార్. అయితే ఇక్కడ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రతిపక్షాలు ప్రశ్నలు గురి చేస్తుంటే, మీరు చేసిన అప్పులకు వడ్డీ కట్టడానికి రాష్ట్ర సంపాదన సరిపోతుందని, ఇంకా హామీలు ఎలా అమలు చేస్తామని అధికార పార్టీ నేతలు అంటున్నారు. ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆదాయంపై చేసిన కామెంట్స్ చూద్దాం. లెక్కలు కావాలంటే మా ఆర్థిక మంత్రికి చెప్తా, లేకపోతే మా చీఫ్ సెక్రటరీకి చెప్తా, వచ్చి కూర్చోండి, అనా పైసతో సహా మీరే లెక్క కట్టండి. నేను చెప్తున్న దానికంటే ₹1 ఆదాయం ఎక్కువన్నా మీకే పంచి పెడతా. ఇదంతా పక్కకి పెడితే ఒక్కసారి గత ప్రభుత్వాలు చేసిన అప్పుల లెక్క ఎంత చేసిందో చూద్దాం. డిసెంబర్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం సమర్పించిన శ్వేతపత్రం ప్రకారం తెలంగాణ మొత్తం అప్పులు 2014లో 72,658 కోట్ల నుండి 2023 నాటికి 6,71,750 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఇక ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూలై 2024లో ఒక శ్వేతపత్రం విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ అప్పు 2019 మార్చిలో 3.75 లక్షల కోట్ల నుండి జూన్ 2020 నాటికి 9.74 లక్షల కోట్లకు పెరిగింది అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతలా ఎందుకు అప్పులు చేస్తున్నాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అప్పుల భారం కూడా మీ పైన పడుతుందన్న విషయం మీకు తెలుసా? ప్రభుత్వాలు ఈ అప్పులు చేయడానికి ప్రధాన కారణం ఉచితాల వైపు చూసే మనందరి వల్ల. ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇస్తుంటాయి రాజకీయ పార్టీలు. తీరా అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు రాష్ట్ర ఖజానాలో ఆదాయం లేక అప్పులు చేస్తుంటాయి. నేను ఇప్పుడు మీకు చెప్పే ఒక మాట మీరు వినే ఉంటారు, కాదు వింటూ ఉంటారు. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని. ఇదే మాట మా తాతలు మన తండ్రులకు చెప్తే మన తండ్రులు మనకు చెప్పారు. రేపు నో డౌట్ మనం కూడా మన పిల్లలకు ఇదే చెప్పాల్సి వస్తుంది. అదేంటంటే ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అని. ఈ ఉచితాలు ఆపే వరకు మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటుంది. ఈ రాజకీయాలకు ఏం పోతుంది? ప్రజాసేవ చేద్దామని చెప్పుకుంటూ రాజకీయాల్లోకి వచ్చి నెలకు లక్షల్లో జీతం తీసుకుంటారు. మీకు ఇచ్చే ఉచితాలపై అప్పులు చేసి ఆ అప్పుల భారాన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం, పన్ను రూపంలో మీ నుంచి ముక్కుపిండి వసూలు చేస్తుంటారు. తినే పాప్కార్న్ మీద కూడా పన్ను వేసే దేశంలో ఉన్నామండి మనం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి వస్తే రేవంత్ సర్కార్ రైతు బంధు అలియాస్ రైతు భరోసా డబ్బులు చెల్లించకపోతే రైతు ఆ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ స్థితికి తెచ్చింది ఎవరు ఇమ్మన్నారు ఈ రైతు బంధు? రైతుల ఓటు బ్యాంకు కోసమే కదా ఈ రైతు బంధు. రైతుల మీద అంత ప్రేమ ప్రభుత్వాలకు ఉంటే రైతు బంధు కాదు ఇచ్చేది, పండించిన పంటకు గిట్టుబాటు ధర పెంచి వారి ఆత్మగౌరవాన్ని పెంచండి, రైతులను రాజులను చేయండి. ఇలా చేయరు. ఎందుకంటే రైతు పేదోడిగా ఉన్నంత వరకే ఈ రాజకీయ నాయకుల ఆటలు చెల్లుతాయి. దేశంలో పేదరికం పోవాలంటే ఇవ్వాల్సింది ఉచిత బస్సు, రైతు బంధులు, సూపర్ 6లు కాదు, ఉచిత విద్య, ఉచిత వైద్యం. నేడు మనం చూస్తున్నాం పిల్లలకు లక్షల్లో ఫీజులు, వైద్యానికి లక్షల్లో ఖర్చు. ఈ ఖర్చు మనతోనే కాదు అనుకున్న పేదోడు ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళ పిల్లల్ని చేరిస్తే అక్కడ టీచర్లు ఉండరు. ఇంకా చెప్పాలంటే కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ స్కూలే లేవు. ఇక ప్రభుత్వ హాస్పిటల్కి పోతే అక్కడ వైద్యులు ఉండరు, సరైన సౌకర్యాలు ఉండవు. దేశంలో ఈ రెండు ఉచితంగా అమలు చేసే దమ్మున్న ప్రభుత్వాలను గెలిపించండి. నేను మీ విజయ్ రెడ్డి, సైనింగ్ ఆఫ్.